హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఇన్ లిటిల్ థింగ్స్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మన అందరి ఫేవరెట్ అంటే తెలుగు వాళ్ళందరి ఫేవరెట్ ఆవకాయ ఎలా పెట్టుకోవాలో చూపిద్దాము అనుకుంటున్నాను. యూజువల్‌గా మనం ఇండియా నుంచి తెచ్చుకుంటాం కదా! ఇప్పుడు కొరియర్ సర్వీసెస్ అన్నీ లాక్‌డౌన్‌లో లాక్ అయిపోయాయి కాబట్టి మనం ఇక్కడే మనకిక్కడ అవైలబుల్ ఉన్న సూపర్ మార్కెట్స్‌లో, ఇండియన్ స్టోర్స్‌లో మామిడికాయలు దొరుకుతున్నాయి గాబట్టి, సో, మనమే ఇక్కడ ఆవకాయ పెట్టుకోవచ్చు. అది ఎలా అన్నది నేను చూపిద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ టైము. ఆహ్, సో, నేను గూడా ఫింగర్స్ క్రాస్ చేస్తున్నాను ఎలా వస్తది అని. సో, వాటికి మనం ఆవకాయ పెట్టుకోవడానికి కావాల్సిన పదార్థాలేంటో ఒకసారి చూద్దాము. దానికి మనకి మామిడికాయ ముక్కలు, కారం, ఉప్పు, ఆవపొడి, మెంతి పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా పోపు కోసం మనకి ఆయిల్, ఆవాలు అవసరముంటాయి. సో, ఇప్పుడు మనము ఫస్టు పోపు పెట్టేసుకొని అది చల్లారేంత వరకి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాము. నేనిప్పుడు పోపు కోసము స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత మనం ఇందులో ఆవాలు వేసుకుందాము. సో, ఇక్కడ మనకి పోపు ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఈ పోపు రెడీ అయిపోయింది. ఈ పోపుని మనము చల్లారబెట్టుకుందాము. ఇప్పుడు మనము పోపు పెట్టేసుకొని అది చల్లారేలాగా మనం పక్కన పెట్టుకున్నాం గదా! నేనిప్పుడు అన్నీ మిక్స్ చేసుకుంటాను. లైక్ కారము, ఉప్పు అవన్నీ మిక్స్ చేసుకుంటాను. సో, ఇప్పుడు నేను మెజర్‌మెంట్ కోసము ఈ గ్లాసు తీసుకుంటున్నాను. సో, ఈ గ్లాసు కారము, ఈ గ్లాసు ఉప్పు, ఇంకా ఈ గ్లాస్‌తోని నేను ఆయిల్ గూడా పోపు కోసం తీసుకున్నాను. సో, నేనిప్పుడు స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఈ బౌల్‌లో నేను కారం యాడ్ జేస్తున్నాను. తర్వాత ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఒక స్పూన్ ఆవపొడి యాడ్ చేస్తున్నాను. ఒక స్పూన్ మెంతి పొడి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటిని ఒకసారి కలిపేసుకుందాం మనము. మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఈ మిక్స్చర్‌కి సరిపోయేంత అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. సో, ఇప్పుడు నేను ఈ అల్లం పేస్ట్, కారం, ఉప్పు ఎంతైతే వేసుకున్నామో ఆ మిక్స్చర్‌కి సరిపోయేంత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. ఇప్ ఇప్పుడు నేను వీటిని మిక్స్ చేస్తాను. సో, మనము ఇలా మొత్తం ముద్దలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో పచ్చి వెల్లుల్లి రెబ్బలుంటాయి గదా! అవి యాడ్ చేస్తున్నాను కొన్ని. ఇప్పుడింక మనం మామిడికాయ ముక్కలొచ్చేసి మనము ఈ మిక్స్చర్‌కి చూసుకుంటూ కొన్ని కొన్నిగా యాడ్ చేస్తూ మనం మిక్స్ చేసుకోవాలి. సో, ఈ విధంగా మనము ముక్కలకి మొత్తము మన కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా ఉంది గదా! అదంతా పట్టేలాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. మన పోపు చల్లగయిన తర్వాత అది యాడ్ చేస్తూ ఇంకొకసారి మనము మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి.
ఇలా మనం మొత్తం పోపంతా ఇంకా ఆయిల్, పోపు అదంతా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. మీకు ఆయిల్ కనుక తక్కువగా ఉంది అనిపిస్తే మనం మళ్ళీ కొద్దిగా వేడి చేసుకొని ఆయిల్‌ని అది చల్లగయిన తర్వాత యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో, ఇదేనండి మన నోరూరించే ఆంధ్ర ఆవకాయ పచ్చడి. దీన్ని మనం సమ్మర్ కింగ్ అని గూడా అంటాం గదా! ఇది వేడి వేడి అన్నంలో ఒక ముద్ద అలా కలుపుకొని, నెయ్యి అలవాటు ఉన్న వాళ్ళు నెయ్యి వేసుకొని తింటే అబ్బబ్బబ్బబ్బా! నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్ అన్న ఫీలింగ్ ఒస్తుందండి. ఈ ఆవకాయ టేస్ట్ మనకు ఊరిన తర్వాత ఇంకా అదిరిపోద్ది. మన మామిడికాయ ముక్కలకి మొత్తము ఈ మసాలా మిక్స్చర్ అంతా పట్టేసి, అసలింకా ఒక్కొక్క బైట్ చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.